హలో, సో నేను మీ ఎంఎంజే ఫ్రెండ్స్. టైటిల్ చూస్తారు కదా, సిద్రా చైన్ ప్రాజెక్టు. ఈ ప్రాజెక్ట్ వచ్చేసి ఖతర్ కంట్రీకి సంబంధించి. ఖతర్ కంట్రీ తెలుసు కదా, మంచి డబ్బున్న కంట్రీ అనమాట, ఇస్లామిక్ కంట్రీ, అంటే మన ముస్లిమ్స్ కంట్రీ అనమాట. సో ఈ కంట్రీ నుంచి వస్తున్న ఫస్ట్ టైం ఒక క్రిప్టో ఫ్రీ మైనింగ్ ప్రాజెక్ట్ అనమాట. ఈ ప్రాజెక్ట్ వచ్చేసి 2022లో లాంచ్ అయిపోయింది. సో అప్పటి నుంచి ఇప్పటి వరకు చాలా మంది రిజిస్టర్ అయ్యి మైనింగ్ చేస్తూ ఉన్నారు. దగ్గర 4 సంవత్సరాలు కంప్లీట్ అయిపోయింది అనమాట ఈ ప్రాజెక్ట్ అయితే వచ్చి. సో చాలా మంది రిజిస్టర్ ఎలా అవ్వాలి ఈ ప్రాజెక్ట్లో అని మెసేజ్లు చేస్తున్నారు. ఈ ప్రాజెక్ట్లో ఎలా రిజిస్టర్ అవ్వాలి అనేది స్టెప్ బై స్టెప్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. వీడియోకి వెళ్ళి ముందు క్లిక్ చేసి మా ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసి ఉండగా సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఇలాంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ న్యూస్ అయితే మా ఛానల్ వస్తూ ఉంటాయి. సో అన్నిటికన్నా ఫస్ట్ మీరు మా వాట్సాప్ ఛానల్ని కూడా ఫాలో అవ్వాలి. ఎందుకంటే ఎప్పటికప్పుడు మా వాట్సాప్ ఛానల్లో ఇన్ఫర్మేషన్ అప్డేట్స్ ఏ వచ్చినా కానీ వాట్సాప్ ఛానల్ ద్వారా మీకు ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తూ ఉంటాను. కాబట్టి వాట్సాప్ ఛానల్ని ప్రతి ఒక్కరు ఫాలో అయితే అవ్వండి. సో వాట్సాప్ ఛానల్ని ఎలా ఫాలో అవ్వాలంటే ఇక్కడ కనిపిస్తుంది కదా 9652664970. ఈ నెంబర్కి జస్ట్ వాట్సాప్లోకి అయితే వెళ్ళి హాయ్ అని మెసేజ్ చేయగానే మీకు వాట్సాప్ ఛానల్ లింక్ అయితే వస్తుంది. ఆ లింక్ మీద మీరు క్లిక్ చేయగానే మీకు వాట్సాప్ ఛానల్కి అయితే వెళ్తారు. అక్కడ నుంచి ఫాలో అయితే అవ్వండి. సో ఎప్పటికప్పుడు మీకు ఏ అప్డేట్ వచ్చినా ఏ ఇన్ఫర్మేషన్ తెలిసినా వాట్సాప్ ఛానల్ ద్వారా మీకు ఇంటిమేషన్ అయితే ఇస్తుంటాను. సో అర్థమైందిగా, వాట్సాప్ ఛానల్ని ప్రతి ఒక్కరు ఫాలో అయితే అవ్వండి. సో వీడియోలోకి వెళ్ళే ముందు ఒక లైక్ అయితే చేయండి. సిద్రా చైన్ ప్రాజెక్ట్లో ఎలా రిజిస్టర్ అవ్వాలి అనేది క్లియర్గా మీకు ఏ టు జెడ్ పిన్ టు పిన్ స్క్రీన్ డిస్ప్లే చేసి మీకు చూపిస్తాను. వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. ఫ్రెండ్స్, సిద్రా చైన్ అప్లికేషన్కి సంబంధించి రిఫరల్ లింక్ అనేది నేను మా వాట్సాప్ ఛానల్ అయితే ఇస్తాను. అక్కడ నుంచి క్లిక్ చేసి మీరు రిజిస్టర్ అయితే అవ్వండి. సో ఎలా రిజిస్టర్ అవ్వాలి, ఎక్కడ క్లిక్ చేయాలి అనేది మీకు చూపిస్తాను. ఇప్పుడు స్క్రీన్ డిస్ప్లే ఇస్తున్నాను. ఇక్కడ నుంచి అయితే చూసి మీరు కూడా రిజిస్టర్ అయితే అవ్వండి. సో వాట్సాప్ ఛానల్కి అయితే వచ్చిన తర్వాత మీరు ఇక్కడ sidrachain.com అని ఇక్కడ లింక్ అయితే కనిపిస్తుంది, ఎంఎంజీ లోగో అయితే కనిపిస్తుంది కదా, ఈ లింక్ మీద అయితే క్లిక్ చేయండి. దీని మీద క్లిక్ చేసిన తర్వాత కాపీ లింక్, ఓపెన్ లింక్ అని వస్తుంది. ఓపెన్ లింక్ మీద క్లిక్ చేయగానే డైరెక్ట్గా మీకు నా ప్రొఫైల్ ఇంటర్ఫేస్ అయితే మీకు ఓపెన్ అయితే అవుతుంది అనమాట. నా రిఫరల్ ద్వారా మీరు రిజిస్టర్ అవుతున్నారు కాబట్టి సో నా ఒక ప్రొఫైల్ పర్సనల్ డీటెయిల్స్ అయితే కనిపిస్తుంది. నా పేరు, యూజర్ నేమ్, సో ఎప్పుడు రిజిస్టర్ అయ్యాను నేను అనేది ఇక్కడ కనిపిస్తుంది అనమాట. కాస్త పైకి అయితే స్క్రాల్ చేయండి ఇక్కడ. ఓకే, కాస్త పైకి అయితే స్క్రాల్ చేసిన తర్వాత ఇక్కడ ఈమెయిల్ అడ్రస్ అని ఉంది కదా, ఇక్కడ మీ ఈమెయిల్ ఐడి అనేది ఎంటర్ చేయాలి. మీ ఈమెయిల్ ఐడి అనేది ఇక్కడ ఎంటర్ చేసిన తర్వాత యాక్సెప్ట్ ఇన్విటేషన్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ నేను నా ఈమెయిల్ ఐడి అనేది ఇస్తున్నాను మీకు చూపించడానికి. ఓకే, సో నా ఈమెయిల్ ఐడి అనేది ఇక్కడ ఎంటర్ చేసిన తర్వాత యాక్సెప్ట్ ఇన్విటేషన్ మీద క్లిక్ చేస్తున్నాను. సో వేరే అదర్ అకౌంట్ రిజిస్టర్ చేసి చూపిస్తున్నాను అనమాట మీకు. సో ఆల్రెడీ నేను మైనింగ్ చేస్తున్నాను కదా, ఒక పర్సన్ ఒకే అకౌంట్ అనేది ఇక్కడ రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. వేరే 2-3 అకౌంట్స్ రిజిస్టర్ చేసి మైనింగ్ చేయాలంటే కుదరదు అనమాట. ఇక్కడ ఫేస్ ట్రాకింగ్ అనేది మీకు తీసుకుంటారు. ఓకే, సో ఇక్కడ ఈమెయిల్ ఐడి అనేది ఎంటర్ చేసి సో యాక్సెప్ట్ ఇన్విటేషన్ మీద క్లిక్ చేశాను. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మళ్ళీ మీకు చెక్ యువర్ ఈమెయిల్ ఐడి. మీ మొబైల్లో ఈ ఈమెయిల్ ఐడి ఉంటేనే ఇక్కడ ఎంటర్ చేసుకోండి, లేకపోతే ఎంటర్ చేయవద్దు. మీ మొబైల్లో ఏ ఈమెయిల్ ఐడి ఉంటుందో ఆ ఈమెయిల్ ఐడి అనేది ఇక్కడ ఎంటర్ చేసి సో మీరు యాక్సెప్ట్ చేయాల్సి ఉంటుందన్నమాట. సో రిటర్న్ టు హోమ్ పేజ్ మీద క్లిక్ చేయండి ఇక్కడ కింద. దీని మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మళ్ళీ మీకు కంటిన్యూ విత్ కేవీసీ పోర్ట్ అని ఆప్షన్ అయితే వస్తుందన్నమాట. ఓకే, సో దీని మీద క్లిక్ చేయండి. వన్స్ దీని మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీరు సో ఈమెయిల్ ఐడి అనేది ఇందాక మీరు ఎంటర్ చేశారు కదా, ఆ ఈమెయిల్ ఐడి అనేది ఇప్పుడు సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మీరు ఏం చేయాలంటే కంటిన్యూ విత్ గూగుల్ మీద క్లిక్ చేయండి. ఓకే, కంటిన్యూ విత్ గూగుల్ మీద క్లిక్ చేసిన తర్వాత సో మీ మొబైల్లో ఎన్ని ఈమెయిల్స్ ఉంటే అన్ని ఈమెయిల్స్ అనేవి ఇక్కడ కనిపిస్తుంది అనమాట. ఇందాక మీరు ఏ ఈమెయిల్ అయితే ఇచ్చారో సో అదే ఈమెయిల్ ఐడి అనేది ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. అదే ఈమెయిల్ ఐడి అనేది ఇప్పుడు సెలెక్ట్ చేస్తున్నాను నేను. సో సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ ప్రాసెసింగ్ అయితే అవుతుంది. ప్రాసెసింగ్ కంప్లీట్ అయిన తర్వాత మీకు ఆథరైజ్ యాక్సెస్ అనేది మీకు ఓపెన్ అయితే అవుతుంది అనమాట. ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ మీకు కంప్లీట్ ప్రొఫైల్ పేజ్ అయితే మీకు ఓపెన్ అయితే అవుతుంది అనమాట. ఈ పేజ్లోకి అయితే వచ్చిన తర్వాత కాస్త పైకి అయితే స్క్రాల్ చేయండి. సో మీరు సెలెక్ట్ చేసిన ఈమెయిల్ ఐడి అయితే కనిపిస్తుంది. ఇక్కడ యూజర్ నేమ్, సో ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, మొబైల్ నెంబర్, ఇండియా, కంట్రీ అనేది సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది. సో ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్ వచ్చేసి ఆధార్ కార్డులో ఎలా అయితే ఉంటుందో సేమ్ అలాగే ఎంటర్ చేయాలి. సో లేకపోతే రేపు కేవైసీ చేసేటప్పుడు మీకు ప్రాబ్లం అయితే వస్తుంది. సో అర్థమైందిగా. సో టోటల్లీ నా డీటెయిల్స్ మొత్తం ఇక్కడ ఫిలప్ చేశాను నేను. యూజర్ నేమ్ అనేది క్రియేట్ చేసుకున్నాను, ఫస్ట్ నేమ్ అనేది ఇచ్చేసాను, లాస్ట్ నేమ్ కూడా ఇచ్చేసాను, ఇక్కడ మొబైల్ నెంబర్ అనేది ఇచ్చేసాను అనమాట. సో ఇక్కడ ఇండియా, కంట్రీ అనేది సెలెక్ట్ చేసుకున్నాను. సెలెక్ట్ చేసుకున్న తర్వాత సో ఇక్కడ కంటిన్యూ మీద క్లిక్ చేస్తున్నాను. ఓకే, సో కంటిన్యూ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ప్రొఫైల్ అప్డేట్ ఓకే అని వస్తుంది. ఓకే మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేసినా క్లిక్ చేయకపోయినా ఒకటి ఆటోమేటిక్గా వెళ్ళిపోతుంది అనమాట. ఇక్కడ మీరు ఆథరైజ్ యాక్సెస్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి గ్రీన్ కలర్లో. ఓకే, సో దీని మీద క్లిక్ చేసిన తర్వాత సక్సెస్ఫుల్గా మీకు రిజిస్ట్రేషన్ అనేది కంప్లీట్ అయిపోద్ది అనమాట. అలో పర్మిషన్ అయితే వస్తుంది అనమాట. అలో పర్మిషన్ మీద క్లిక్ చేయండి. సో అలో పర్మిషన్ అనేది ఇచ్చేయండి. ఇచ్చేసిన తర్వాత ఇక్కడ మైనింగ్ ఎక్కడ చేయాలి, టోటల్గా రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనమాట. సో టోటల్గా రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనేది కంప్లీట్ అనమాట. మైనింగ్ ఇంటర్ఫేస్లో అయితే వచ్చారు మీరు ఇప్పుడు. సో ఇక్కడ నుంచి ఎవరీ 24 అవర్స్కి 24 గంటలకు ఒకసారి 24 గంటలకు ఒకసారి మైనింగ్ చేస్తూ ఉంటే రెండు కాయిన్స్ వస్తూ ఉంటాయి అనమాట. సో అది లిస్టింగ్ అయిన తర్వాత ఏ ప్రైస్కి వెళ్తుందో చెప్పలేము. 4 సంవత్సరాలు అయింది ఈ ప్రాజెక్ట్ అయితే వచ్చి. సో ఇందులో ఎలా మైనింగ్ చేయాలనేది మీకు ఇప్పుడు చూపిస్తాను. ఓకే, సో కాస్త పైకి అయితే స్క్రాల్ చేయండి. కాస్త పైకి అయితే స్క్రాల్ చేసిన తర్వాత ఇక్కడ డైలీ టోకన్స్, క్లెయిమ్ టోకన్స్ అని ఉంది కదా, సో ఎస్టీ క్లెయిమ్ టోకన్స్ అని ఇక్కడ ఆరెంజ్ కలర్లో బ్లింక్ అవుతూ ఉంది. సో దీని మీద క్లిక్ చేయాలి. ఓకే, దీని మీద క్లిక్ చేయగానే మీకు ఒక
కెమెరా యాక్సెస్ పర్మిషన్ అయితే అవుతుంది అనమాట. రౌండ్ సింబల్ బాక్స్ అయితే ఓపెన్ అవుతుంది. అందులో మీకు ఫేస్ ట్రాకింగ్ అయితే తీసుకుంటుంది. మల్టిపుల్ అకౌంట్ క్రియేట్ చేసి మైనింగ్ చేయడానికి లేదనమాట. ఒక పర్సన్ ఒకే అకౌంట్ అనేది ఇక్కడ రిజిస్టర్ అయ్యి మైనింగ్ చేయాల్సి ఉంటుంది. సో వేరే వాళ్ళ అకౌంట్ మీరు మైనింగ్ చేయడానికి ఉండదు. ఎవరి అకౌంట్ వాళ్ళే ఇక్కడ మైనింగ్ చేయాల్సి ఉంటుంది. లేకపోతే మీరు మైనింగ్ చేసి కూడా లాభం లేదు. ఈ కాయిన్స్ మొత్తం ఇక్కడ బర్నింగ్ అయితే అవుతాయి, కాలిపోతాయి అనమాట. సో ఎవరు అకౌంట్ హోల్డర్ అయితే ఉన్నారో వాళ్ళే ఇక్కడ మైనింగ్ చేయాల్సి ఉంటుంది. సో అర్థమైందిగా. ఇప్పుడు క్లెయిమ్ టోకన్స్ మీద క్లిక్ చేయండి. ఓకే, క్లెయిమ్ టోకన్స్ మీద క్లిక్ చేయండి. సో స్పెట్స్ ఉండకూడదు అనమాట. క్లెయిమ్ టోకన్స్ మీద క్లిక్ చేసిన తర్వాత కెమెరా అలో యాక్సెస్ అయితే అడుగుతుంది. అలో యాక్సెస్ అయితే ఇచ్చేయండి. ఇచ్చిన తర్వాత ఇక్కడ చూపిస్తున్నాను కదా నేను, రౌండ్ సింబల్ బాక్స్లో మీ హెడ్ అనేది కరెక్ట్గా పెట్టాలి. ఇక్కడ ఒక లైవ్ ట్రాకింగ్ అయితే వస్తుంది. 1-2 సార్లు మీరు ఐస్ బ్లింక్ చేస్తే కనుక ఒకసారి ఇలా ఆటోమేటిక్గా మీకు సక్సెస్ఫుల్గా క్లెయిమ్ అయిపోతాయి అనమాట. సో ఇలా డైలీ మీరు 24 అవర్స్కి ఒకసారి మైనింగ్ చేస్తూ ఉండాలి అనమాట. సో అర్థమైందిగా. పక్కన ఇక్కడ యాడ్ అయితే అవుతాయి అనమాట. మీకు 2 కాయిన్స్ యాడ్ అయ్యాయి కదా ఇప్పుడు మైనింగ్ చేసిన తర్వాత. ఈ కాయిన్స్ రేపు కేవైసీ కంప్లీట్ అయిన తర్వాత మీరు ఎవరికైనా సేల్ చేసుకోవచ్చు. వాలెట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత వాలెట్లోకి ట్రాన్స్ఫర్ ఎలా చేయాలి, ఎలా మూవ్ చేసుకోవాలి, ఎలా వాళ్ళకి సేల్ చేయాలి అనేది నేను ఆల్రెడీ క్లియర్గా 2-3 వీడియోస్ అయితే చేశాను. సో రిజిస్ట్రేషన్ వీడియో కూడా చేశాను, బట్ ఇంటర్ఫేస్ మారిపోయింది రీసెంట్లీ. సో అందుకని వేరే కొత్త వీడియో చేయాల్సి వచ్చింది అనమాట ఇప్పుడు నేను. ఓకే, అర్థమైందిగా. మీకు రిజిస్ట్రేషన్ ప్రాసెస్ పెద్దగా ఏం లేదు, సింపుల్ ప్రాసెస్ అనమాట. ఇలా రిజిస్ట్రేషన్ చేసుకొని సో సింపుల్గా మీరు మైనింగ్ చేసుకుంటూ ఉండండి. అర్థమైందిగా. సిద్ధరాజన్ ప్రాజెక్ట్లో ఇలా రిజిస్టర్ అయిన తర్వాత సో మైనింగ్ కంప్లీట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మీరు యాప్ అనేది డౌన్లోడ్ అయితే చేసుకోవాలి. ఇప్పుడు వరకు మీరు వెబ్సైట్లో మీరు రిజిస్టర్ అయితే అయ్యారనమాట. సో ఇప్పుడు యాప్ అనేది డౌన్లోడ్ ఎలా చేసుకోవాలి, మళ్ళీ ఎలా ఆ ఈమెయిల్తో లాగిన్ అవ్వాలి అనేది మీకు ఇప్పుడు చూపిస్తాను. సో టోటల్లీ బ్యాక్ అయితే వచ్చేయండి. ఇప్పుడు బ్యాక్ అయితే వచ్చేసిన తర్వాత ప్లే స్టోర్ అనేది ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ సెర్చ్లో మీరు సిద్రా చైన్ అని ఉంటుంది అనమాట. సిద్రా చైన్ అని ఉంటుంది. సిద్రా చైన్ యాప్ని డౌన్లోడ్ అయితే చేసుకోండి. ఇక్కడ పైన అయితే వచ్చింది కదా మనకు, ఇన్స్టాల్ అయితే చేసుకోండి. ఇన్స్టాల్ మీద క్లిక్ చేసి సో ఇన్స్టాల్ అనేది మీకు కంప్లీట్ అయిన తర్వాత ఇక్కడ డౌన్లోడ్ కంప్లీట్ అయిన తర్వాత సో ఇక్కడ ఓపెన్ మీద క్లిక్ చేయండి. ఓకే, సో ఓపెన్ మీద క్లిక్ చేసిన తర్వాత సో యాప్ అనేది ఇలా ఉంటుంది. యాప్ లోగో ఇంటర్ఫేస్ అనమాట ఇది. సో యాప్ అనేది మీకు డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఓపెన్ మీద క్లిక్ చేయగానే డైరెక్ట్గా మీకు ఓపెన్ అయితే అవుతుంది. అలో పర్మిషన్ అయితే అవుతుంది. అలో పర్మిషన్ అయితే ఇచ్చేయండి. ఓకే, సో ఇలా యాప్ అనేది మీ మొబైల్లోనే ఉంటుందన్నమాట. మళ్ళీ టోటల్లీ రిఫ్రెష్ అయితే చేస్తున్నాను, క్లియర్ చేస్తున్నాను డాష్బోర్డ్. సో క్లియర్ చేసి మీకు చూపిస్తాను. యాప్ అనేది ఇక్కడ వచ్చేసింది చూడండి. నా మొబైల్ ఇంటర్ఫేస్లో యాప్ ఇలా ఉంటుంది. ఓకే, సో ఇలా ఓపెన్ చేయగానే యాప్ అనేది సో మీకు ఇలా ఓపెన్ అవుతుంది. సో కాస్త పైకి అయితే స్క్రాల్ చేసి ఇక్కడ క్లెయిమ్ టోకన్స్ మీద క్లిక్ చేయగానే కెమెరా ఓపెన్ అవుతుంది. కెమెరా ఇలా కరెక్ట్గా హెడ్ అయితే పెట్టి సో ఐస్ బ్లింక్ చేస్తే కళ్ళు మూసి తెరచండి, ఆటోమేటిక్గా మైనింగ్ అనేది సక్సెస్ఫుల్ అయిపోతుంది. సో డైలీ 2 కాయిన్స్ అయితే వస్తాయి అనమాట ఇలా. సో అర్థమైందిగా. సిద్రా ప్రాజెక్టు ఎలా రిజిస్టర్ అవ్వాలి, రిజిస్టర్ కంప్లీట్ అయిన తర్వాత యాప్ అనేది డౌన్లోడ్ అయితే చేసుకోండి. సో యాప్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మైనింగ్ అనేది ఇలా చేసుకోవాలి. సో మైనింగ్ చేసేటప్పుడు కొంతమందికి కెమెరా అనేది ఓపెన్ అవ్వదు అనమాట. బ్లాక్ అయితే ఓపెన్ అవుతుంది. కెమెరా యాక్సెస్ పర్మిషన్ ఇవ్వకపోతే మీకు ఓపెన్ అవ్వదు. కెమెరా యాక్సెస్ పర్మిషన్ ఎలా ఇవ్వాలి అనేది ఆల్రెడీ నేను ఒక వీడియో అది చేశాను అనమాట. ఈ వీడియో సో ఈ వీడియో ఎండ్ స్క్రీన్లో అయితే ఇస్తాను, కింద డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తాను. మా వాట్సాప్ ఛానల్లో అయితే ఇస్తాను అనమాట. సో అక్కడ నుంచి సో ఆ వీడియో మొత్తం చూస్తే మీకు కెమెరా యాక్సెస్ పర్మిషన్ ఎలా ఇవ్వాలి అనేది క్లియర్గా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను. ఈ వీడియో మొత్తం చూస్తే మీకు అర్థమైతే అవుతుంది. సో ఆ తర్వాత వాలెట్లోకి ఎలా మూవ్ చేసుకోవాలి అనేది ఒక వీడియో అయితే చేశాను. ఆ తర్వాత కేవైసీ కూడా ఫిజికల్ కేవైసీ అనమాట. ఆన్లైన్ కేవైసీ అయితే అవ్వదు, ఫిజికల్ కేవైసీ. మా ఆఫీస్కి అయితే వచ్చి మీరు కేవైసీ అనేది అప్రూవల్ చేయించుకోవాల్సి ఉంటుంది. సో బయట మీరు ఎవరి దగ్గరికి వెళ్ళినా ఎవరు మీకు కేవైసీ అనేది చేసే అవకాశం అయితే లేదనమాట. ఇది కంపెనీ నుంచి వచ్చిన రూల్ అనమాట. యాక్సెస్ మన దగ్గర అయితే ఉంది. ఆంధ్ర తెలంగాణలో కేవలం మా ఎంఎంజే ఆఫీస్లో మాత్రమే సిద్రా కేవైసీ అనేది చేస్తాము. సో ఎవరెవరైతే సిద్రా ప్రాజెక్ట్లో మైనింగ్ చేస్తున్నారో మీరందరూ ప్రజెంట్ ఇప్పుడు మైనింగ్ అనేది చేస్తూ ఉండండి. ఇన్ కేసు మనకు ఆన్లైన్ కేవైసీ ఏమైనా తీసుకొస్తే కనుక మంచిదే. ఎవరికి వాళ్ళు ఇంట్లో కూర్చొని కేవైసీ అనేది చేసుకోవచ్చు. ప్రజెంట్ అయితే ఫిజికల్ కేవైసీ మీరు బ్రాంచ్కి అయితే వచ్చి కేవైసీ అనేది చేయించుకోవాల్సి ఉంటుంది. అది కూడా పేడ్ కేవైసీ అనమాట, ఫ్రీ అది కాదు. బ్రాంచ్కి వచ్చిన తర్వాత కూడా ఇక్కడ మీరు 1200 ఫీజు పే చేసి కేవైసీ అనేది కంప్లీట్ అనేది చేయించుకోవాల్సి ఉంటుంది. సో అర్థం చేసుకోండి, 1200 అనేది ఇక్కడ ఛార్జ్ అవుతుంది అనమాట. సిద్రా కేవైసీకి 1200 ఇచ్చిన తర్వాతనే సిద్రా కేవైసీ అనేది అప్రూవ్ చేసి ఇస్తాం. వితిన్ 5 మినిట్స్లో మీకు కేవైసీ అనేది కంప్లీట్ అయితే అవుతుంది. సో వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేసి మా ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. అర్థమైందిగా. సో వీడియోని వీలైనంత వరకు షేర్ అయితే చేయండి. థ్యాంక్ యూ.